అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఈ అమెరికన్ డీప్ స్టేటు అదానీని టార్గెట్ చేయాలని నిశ్చయించుకున్నట్టుగా ఉంది. అదానీ ద్వారా మోడీని ఏదో టార్గెట్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇది ఒక ఇన్సిడెంట్ కాదు, సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఈ అదానీ ఎప్పుడైతే మార్కెట్ను ట్యాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉందో సరిగ్గా టైం చూసుకొని హిడెన్బర్గ్ రిపోర్ట్ ఒకటి తీసుకొని వచ్చి సెబీని అదానీని ఇద్దరిని టార్గెట్ చేశారు. సరే, దానివల్ల అతనికి నష్టం అయితే అయింది ఆ పీరియడ్లో. బట్ ఆ పైన కొన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆయన స్టాక్ను కొన్నాయి, స్టేటింగ్ దట్ వాల్యూ ఉన్న స్టాక్ అని. సరే, ఆ హిడెన్బర్గ్ మొత్తం ఎత్తేసుకొని వెళ్ళిపోయినాడు. వాడి హిట్ జాబ్ పని చేయలేదు. యాక్చువల్గా దాని ద్వారా సెబీని అదానీని అటాక్ చేద్దామని చూచారు. అదైన తర్వాత కొన్ని ఇక్కడ ఇండియాలో ప్రాజెక్ట్స్కు ఫైనాన్స్ కోసంగా యుఎస్ఏలో రిసోర్సెస్ రైజ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ జరిగినటువంటి కేసెస్లో అవినీతి ఉన్నదని చెప్పి అమెరికా అతని మీద కేసేశారు. అది అమెరికన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. అది ఒక సెకండ్ పోర్షన్లో ఇతన్ని టార్గెట్ చేయడానికి బైడెన్ టైంలో జరిగినటువంటి ప్రయత్నం. అదైన తర్వాత ఇది మూడో ప్రయత్నం. ఈ మూడో ప్రయత్నం ఇప్పుడు దీంట్లో ఎట్లా వాషింగ్టన్ పోస్ట్లో ఒక రిపోర్ట్ వచ్చింది. రాసిన వాడెవడు? రవి నాయర్ అని. ఈ ట్విట్టర్లో వాటిలో చాలా అవుపిస్తూ ఉంటాడు ఈ రవి నాయరు. మలయాళీ. టోటలీ యాంటీ మోడీ, యాంటీ బీజేపీ. ఆ అజెండా అతని పెట్టిన ట్వీట్స్ అన్నింటిలో అవుపిస్తూ ఉంటుంది. ఇతను ఇంకోడు ఆ వాషింగ్టన్ పోస్ట్కి ఇక్కడ ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ కలిసి ఈ పీస్ను వేశారు. అది వాషింగ్టన్ పోస్ట్లో పబ్లిష్ అయింది. ఇది వీళ్లకు మామూలే. ఈ డీప్ స్టేట్కు వాషింగ్టన్ పోస్ట్లోనో న్యూయార్క్ టైమ్స్లోనో ఈ డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కడైనా వాళ్ళకు ఒక ఇష్యూ దొరికితే దాన్ని హైలైట్ చేసి పెట్టడం, వెంటనే వాళ్ళ నెట్వర్క్ ఇక్కడ ఉంటుంది. ఆ నెట్వర్క్ దాన్ని బాగా హైలైట్ చేసి దాని మీద ప్రచారం తీసుకురావటం, ఆ రకంగా రిజీమ్ను డీస్టెబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేయటం అనేటటువంటిది. కానీ ఒకటి ఏంటంటే మోడీ గారు తట్టుకోగలుగుతున్నాడు. ఈ ఈ ఈ ఈ మెకానిజమ్స్, ఈ మెకనైజేషన్స్ను గట్టిగా తట్టుకోగలిగినటువంటి లీడర్ ఎవరైనా వరల్డ్లో ఈరోజు ఉన్నారంటే అది మోడీ గారే. వెంటనే ఇక్కడ దానిని అందేసుకున్నారు అనుకున్నట్టే. అక్కడ వాషింగ్టన్ పోస్ట్లో అట్లా అది పబ్లిష్ అయింది. రాహుల్ గాంధీ ఇక్కడ డిమాండ్ చేయటం ఇది జరిగింది. సరే, ఎల్ఐసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎల్ఐసి క్లారిఫికేషన్ చాలా స్పెసిఫిక్గా 2-3 పాయింట్స్ను కవర్ చేసింది. మొట్టమొదట ఈ ఎక్స్పోజర్ ఎంత, మొత్తం వీళ్ళు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్లో ఈ ఎక్స్పోజర్ టు అదానీ ఎంత అంటే 1%కు మించలేదు. సో దీనివల్ల ఎల్ఐసి ఏదో ఇదైపోతుందని అనుకోవటం సరికాదు. రెండోది, ఎల్ఐసి బోర్డు ఆన్ మెరిట్స్ తీసుకునే డెసిషన్ ఇది. ఇంకో దాంట్లో పెట్టాలంటే అదానికి సంబంధించిన దాంట్లో పెట్టలేదనేది చాలా క్లియర్గా వాళ్ళు వచ్చారు. అంటే దీనికి పైనుంచి ఎటువంటి స్పెషల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవని. వీళ్ళ ఎలిగేషను స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని. సరే, ఆ ఎల్ఐసి ఇచ్చిన క్లారిఫికేషన్ మీద కూడా మళ్ళీ వాడు ఆ రవి నాయర్ అనేవాడు 2-3 పాయింట్స్ రైజ్ చేశాడు. ఇది సైన్డ్ కాదని, డేటెడ్ కాదని. ఇది రిడిక్యులస్ ఆర్గ్యుమెంట్స్. ఎల్ఐసి లెటర్ హెడ్ మీద ఇచ్చింది, దానిని ఓనప్ చేస్తూ ఉంది, దాన్ని డిసోన్ చేయలేదు. డిసోన్ చేయలేనప్పుడు వీడికి అది సంతకడ అన్సైన్డ్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? దే డిసోన్ చేయనప్పుడు ఇంకా అవి చిన్న చిన్న విషయం. ఏంది వీళ్ళ పాయింటు?
దానికి ఆన్సర్ చేశానుకో ఇంకో 2 క్వశ్చన్లు వేస్తారు. సో అటువంటి వాళ్ళకు ఆన్సర్ ఇవ్వటం కూడా సరైనటువంటి విధానం కాదు. ఇక ఈరోజు హిందూ పేపర్ ఉన్నాడు కదా, మన ఎన్ రామ్ గారి పేపర్లో ఫ్రంట్ పేజ్ ఏంటి, కాంగ్రెస్ వాంట్స్ ఏ ప్రోబ్ ఇన్ టు దిస్, అది హెడ్లైన్. ఎల్ఐసి ఇచ్చినటువంటి క్లారిఫికేషను అది 10th పేజీలో. సో దాన్ని బట్టి వీళ్ళ అజెండా అర్థమైపోతుంది. ఎన్ రాము, ఇంకా వరదరాజను, ఇక ఈ మొత్తం హోల్ నెట్వర్క్ ఉంది, సాబా నక్వీ, రాణా అయూబ్, ఇంకా మొత్తం అంతా పెద్ద ఇష్యూ చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకటి గుడ్ ఏందనంటే ఈ రకమైన వీళ్ళు చేసేటటువంటి ఈ అజెండాను మాత్రం ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి పెద్ద రెస్పాన్స్ రావటం లేదు. ఏదో జనరేషన్ జడ్ అని అదని చేసి 4 చోట్ల 4 ఎజిటేషన్లు చేయించి, ఇంకా సోరోస్ ఫండెడ్ బ్యాచ్ కూడా పెద్దది ఉంది కదా, దీన్ని ఇష్యూ చేయాలనుకుంటున్నారు. మరి అది ఇండియాలో సక్సెస్ కావట్లేదు. సక్సెస్ కాకపోవడంతో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కూడా జాస్తి అవుతున్నది. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి చేస్తూ. సో ఇది చాలా క్లియర్గా ఇది అజెండా డ్రివన్ న్యూస్ ఐటమ్. అపియరింగ్ ఎవడు, వాషింగ్టన్ పోస్ట్ ఓనర్ ఎవడు, మెటా కంపెనీ అండ్ ఫేస్బుక్ తీసుకున్న జెఫ్ బోజెస్ వాడెవరి పేరేదో ఉంది. వాడికి చాలా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. డీప్ స్టేట్ ఆఫ్ అమెరికాతో చాలా కనెక్టివిటీ ఉంది. ఒకటి మాత్రం నిజం, ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ అమెరికా సెంట్రిక్ యాక్టివిటీస్ని చూస్తుంటే మాత్రం ఆ భారతదేశంలో ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలనేటటువంటి అజెండా ఒకటి ప్రధానంగా అవుపిస్తున్నది. మొన్న పాకిస్తాన్ ఇండియా వార్లో ఇంటర్వెన్షన్ కానీ, ట్రంప్ ఇంటర్వెన్షన్ కానీ, ఆ పైన వాడు చేస్తున్నటువంటి కామెంట్లు కానీ, ఒక బ్రాడర్ డిజైన్ అయితే చాలా చక్కగా అవుపిస్తున్నది. చాలా కేర్ఫుల్గా బ్యాలెన్సింగ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మెచ్యూర్ లీడర్ ఉన్నాడు మోడీలో, వీటన్నిటిని తట్టుకొని బయటకు పెడతాడు, ముందుకు పోతాడని నాకు తెలుసు. థ్యాంక్ యూ.